ఉత్తరాఖండ్లో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ భవితవ్యం నేడు తేలిపోనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు శాసనసభలో బల పరీక్ష జరగనుంది. అత్యున్నత న్యాయస్థానం నియమించే పరిశీలకుడి సమక్షంలో బల నిరూపణ నిర్వహించనున్నారు. మొత్తం ప్రక్రియను వీడియో తీయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఇదిలా ఉంటే విశ్వాస పరీక్షకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎత్తులపై ఎత్తులతో రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తున్నాయి. బల నిరూపణలో ఇతర ఎమ్మెల్యేలు కీలకంగా మారటంతో వారి మద్దతు సాధించే దిశగా కార్యాచరణ ముమ్మరం చేశాయి. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలుండగా 9 మందిపై అనర్హత వేటు పడింది. మిగిలిన వారిలో కాంగ్రెస్కు 27, బీజేపీకి 28 ఎమ్మెల్యేల బలముంది. ఇతర పార్టీల నుంచి మరో 6 ఎమ్మెల్యేలున్నారు. వీరు కాకుండా ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే కూడా బల పరీక్షలో ఓటేయనున్నారు. దీంతో విశ్వాస పరీక్షలో పాల్గొనబోయే వారి సంఖ్య 62గా తేలుతోంది. బల నిరూపణలో నెగ్గాలంటే 32 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. అయితే ఇతర పార్టీలకు చెందిన 6 ఎమ్మెల్యేలు కీలకంగా మారటంతో వాళ్ళు ఎటు ఓటు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది.